Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మనం ఇప్పటివరకు పార్ట్ 6 గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇక చివరిగా మనకు మిగిలి ఉన్నది పార్ట్ 6లో హైకోర్టుకు సంబంధించిన అంశాలు. హైకోర్టు మనకి భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానాల్లో మొదటి స్థానం సుప్రీంకోర్టుకు ఉందండి. రెండవ స్థానం వచ్చేసి హైకోర్టు. ఓకే, సో ఫస్ట్ మనం ఈ హైకోర్టుకు సంబంధించిన అంశాల్లో జీకే పాయింట్లో ఫస్ట్ డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో జీకేలో కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హిస్టరీ చూద్దాం హైకోర్టుకు సంబంధించి, తర్వాత హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది హైకోర్టు అంటే ఇది 6వ భాగంలో ఉంది, పార్ట్ 6. ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయని చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 2142 to 214 to 232. ఓకే, సో హైకోర్టుకు సంబంధించిన ప్రతి అంశాలు కూడా మనకి ఆర్టికల్ 214 to 232 వరకు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏదైతే ఈ 232 అనేది ఉందో ఇది 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956. ఓకే, సో ఈ యొక్క రాజ్యాంగ సవరణతోటి మనకి ఆర్టికల్ 232 అనేది తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టికల్ 214 to 231 వరకు మనకి హైకోర్టు గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, సో ఒక్కసారిగా దీని యొక్క హిస్టరీ కానీ మనం చూసుకుంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఓకే, సో మనం ఈ క్లాసులు స్టార్ట్ చేసేటప్పుడే మనం ప్రతి ఒక్క కౌన్సిల్ యాక్ట్ గురించి కానీ మనకి 1773 కాడి నుంచి కూడా మనం 1947 వరకు కూడా ప్రతి ఒక్క చట్టాల గురించి మనం వివరించడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ ఈ యొక్క యాక్ట్స్ గురించి చూడండి అండి. ఓకే, సో ఇక్కడ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఏ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నా కూడా మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆ యాక్ట్ చేసేటప్పుడు మనకున్న గవర్నర్ జనరల్ని గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే మీకు స్టార్టింగ్లో జీకే అని చెప్పానండి. ఇది మీకు జనరల్ నాలెడ్జ్లో అయినా రావచ్చు, లేదా డైరెక్ట్ హైకోర్టు మీద అడిగినప్పుడు ఒకవేళ కానీ అతను హిస్టరీకి కానీ వెళ్తే వీటి మీద అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో ఈ టైం అప్పుడు మనకు భారతదేశంలో ఉన్న ఆ గవర్నర్ జనరల్ ఎవరనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో లార్డ్ కానింగ్ ఈ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కానింగ్. ఓకే, సో ఈ చట్టాన్ని బేస్ చేసుకొని లార్డ్ కానింగ్ ఉన్న టైంలో ఈ చట్టాన్ని బేస్ చేసుకొని వీళ్ళు హైకోర్టు యాక్ట్ అనేది ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. హైకోర్ట్స్ యాక్ట్ 1861. ఓకే, సో జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఉన్నప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. ఓకే, సో ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మనకి హైకోర్ట్స్ యాక్ట్ అనేది చేయటం జరిగింది, అది కూడా 1861. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనకి మొట్టమొదటిగా మన భారతదేశంలోనే మొదటగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు వచ్చేసి కలకత్తా అండి. ఓకే, సో కలకత్తా హైకోర్టు. సో ఎప్పుడు స్థాపించారు అంటే దీన్ని 1 జూలై 1862. ఓకే, సో ఇండియాలో మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు ఎక్కడండి? కలకత్తా. ఆ డేట్ కూడా గుర్తుంచుకోండి, 1 జూలై 1862. ఇక నెక్స్ట్ పోతే దీని తర్వాత బొంబాయి 14th ఆగస్ట్ 1862. నెక్స్ట్ మద్రాస్ 15th ఆగస్ట్ 1862. ఓకే, సో ఈ రెండు డేట్స్ గుర్తుంచుకోకపోయినా ఈ ఫస్ట్ మాత్రం గుర్తుంచుకోండి అండి. ఓకే, ఇకపోతే ఈటి టైంలో 1861లో ఈ హైకోర్టు యాక్ట్ చేసినప్పుడు మన గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కానింగ్. బట్ ఈని స్థాపించేటప్పటికి మనకున్న గవర్నర్ జనరల్ ఎవరంటే గవర్నర్ జనరల్ ఎల్జిన్, లార్డ్ ఎల్జిన్. ఓకే, సో జాగ్రత్త గుర్తుంచుకోండి, ఎల్జిన్, ELGIN. ఓకే, సో హైకోర్టుని వీళ్ళు స్థాపించే సమయానికి ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ 1862కి వచ్చేసరికి లార్డ్ ఎల్జిన్. ఓకే, సో ఇకపోతే ఇది మొట్టమొదటిది కాబట్టి కలకత్తా అనే అంశము. సో దీంట్లో కొన్ని
పాయింట్స్ గుర్తుపెట్టుకోవటం ఎందుకైనా మంచిదండి. మనకి జనరల్ నాలెడ్జ్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో గుర్తుంచుకోండి, కలకత్తాకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా ఉన్న వ్యక్తి ఎవరు? సిజే. 1 జూలై 1862 టైంలో, ఆ టైంలో ఉన్న చీఫ్ జస్టిస్ నేమ్ గుర్తుంచుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సర్ బర్నర్ పీకాక్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతీయుడు ఈ యొక్క కలకత్తా హైకోర్టుకి సీజేగా ఉన్న వ్యక్తి పిబి చక్రవర్తి, ఫణిభూషణ్ చక్రవర్తి, పిబి చక్రవర్తి. ఇతని పూర్తి పేరండి ఫణిభూషణ్ చక్రవర్తి. నెక్స్ట్ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే కలకత్తా హైకోర్టుకి మనం డిస్కస్ చేస్తున్నంత ఓన్లీ కలకత్తా హైకోర్టు అండి. ఓకే, సో ఫస్ట్ జడ్జిగా, ఫస్ట్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి. ఓకే, శంభునాథ్ పండిట్. ఓకే, సో ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో వన్స్ అగైన్ రిపీట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఉన్నప్పుడు గవర్నర్ జనరల్గా లార్డ్ కానింగ్ ఉన్నారు. ఈ యొక్క కోర్టులు స్థాపించేటప్పటికి అంటే వీటిని ఎస్టాబ్లిష్ చేసే సమయానికి గవర్నర్ జనరల్గా లార్డ్ ఎల్జిన్ ఉన్నాడు. సో ఇవి పూర్తి స్థాయిలో అంటే కంప్లీట్గా ఈ హైకోర్టు అధికారాలు ఎప్పటి నుంచి వచ్చాయంటే 1865 పూర్తి స్థాయిగా హైకోర్టులుగా ఏర్పడినప్పటికీ ఏ సంవత్సరంలో ఉందంటే 1865. సో ఈ 1865 టైంకి ఆ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. 1865లో ఆ టైంలో భారతదేశానికి ఉన్న గవర్నర్ జనరల్ వచ్చేసి సర్ జాన్ లారెన్స్. ఓకే, సో హైకోర్టులకు సంబంధించిన హిస్టరీలో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది అటు జీకే పాయింట్ అయినా ఇవ్వనండి, లేకపోతే రెగ్యులర్ టాపిక్లు అయినా ఇవ్వనండి. ఈ ముగ్గురు గవర్నర్ జనరల్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా కలకత్తాకి సంబంధించి ఈ ముగ్గురు కూడా సర్ బర్నర్ పీకాక్, ఫణిభూషణ్ చక్రవర్తి, శంభునాథ్ పండిట్, ఈ ముగ్గురిని కూడా మీరు గుర్తుంచుకోండి అండి. ఓకే, సో ఇది మెయిన్గా మనకి హైకోర్టుకు సంబంధించిన కొంచెం హిస్టరీ చూస్తే. ఇకపోతే మనం ఆర్టికల్స్ పరంగా వస్తే ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 231 వరకు మనకి హైకోర్టుకు సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగాయి. మీకు ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోనండి. మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ చెప్పేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి చెప్పాము. సో 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లోనే మొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ విధానం ఏ యాక్ట్ ప్రకారం ఇండియాలో ప్రవేశపెట్టబడింది అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. మీరు అక్కడ గమనించవలసింది స్వతంత్రం వచ్చిన తర్వాత అడుగుతున్నారా లేదా స్వతంత్రం కంటే ముందు అడుగుతున్నారా అనేది కూడా మీరు గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లోనే మనకి బడ్జెట్ విధానం అనేది కూడా తీసుకురావటం జరిగింది. ఇకపోతే మనం ఆర్టికల్ 214 ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు అనేది ఉండాలి. ఓకే, సో ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. అయితే ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 214కి అదేవిధంగా ఆర్టికల్ 231కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 231 ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ 214లో రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తున్నారంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఏ విధంగా అయితే చెప్తున్నారో, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్న టోటల్ హైకోర్ట్స్ వచ్చేసి 25. బట్ ఆర్టికల్ 14 ఏమని చెబుతుంది? ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఆర్టికల్ 214 చెప్తుందండి. అంటే మనకి ప్రస్తుతానికి ఉన్న రాష్ట్రాలు ఎన్ని? 28 రాష్ట్రాలు. అంటే ఆర్టికల్ 214కి ఇక్కడ ప్రస్తుతం ఉన్నదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉందండి. సో దీనికి ఆన్సర్గానే వీళ్ళు ఆర్టికల్ 231లో క్లియర్గా వివరించడం జరిగింది. ఓకే, సో ఆర్టికల్ 231లో ఏమని చెప్తున్నారంటే ఏదైనా ఒక రాష్ట్రానికి కానీ లేదా ఒక రాష్ట్రాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కానీ లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక హైకోర్టుగా ఏర్పాటు చేయడం అనేది ఎవరికి పర్మిషన్ ఇచ్చింది అంటే అది పార్లమెంట్ చేతిలో ఉంది.
ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు ఉంది 25 హైకోర్ట్స్, టోటల్ హైకోర్ట్స్ వచ్చేసి మనకుంది 25. బట్ మనకి ఇక్కడ 28 రాష్ట్రాలు, అంటే ఇంతకుముందు మనకి జమ్మూ కాశ్మీర్ స్టేట్ హోదా ఉన్నప్పుడు మనకు మొత్తం 29 రాష్ట్రాలు అవుతాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది దానికి యూనియన్ టెరిటరీ చేశారు కాబట్టి సో అది పోగా మనకుంది 28 రాష్ట్రాలు. అయితే దీనికి క్లారిటీ కోసం ఆర్టికల్ 231లో ఏం చెప్పారంటే జాగ్రత్తగా గమనించండి. పార్లమెంటు శాసనం ద్వారా మనం ఇప్పుడు ఆర్టికల్ 231 గురించి చెప్తున్నామండి. పార్లమెంటు శాసనం ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు కానీ, రాస్తాను జాగ్రత్తగా గుర్తుంచుకోనండి, 2 లేదా అంతకన్నా ఎక్కువ, ఓకే, సో 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఏర్పాటు చేయొచ్చు. లేదా ఒక రాష్ట్రము ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని కలిపి, ఒక రాష్ట్రము లేదా 2 రాష్ట్రాలు లేదా ఈ 2 రాష్ట్రాలతో కలిపి ఒక యూనియన్ టెరిటరీగా ఈ మూడిటికి కలిపి కూడా మనము ఒక హైకోర్టుని పార్లమెంటు శాసనం ద్వారా తీసుకోవచ్చు. సో అందువల్ల ఇక్కడ మనకి ఆర్టికల్ 214 ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని చెప్పినా కూడా 25 హైకోర్ట్స్కి 28 రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఉమ్మడిగా కొన్ని హైకోర్ట్స్ ఉన్నాయండి. అది ఎట్లాగంటే ఇప్పుడు కలకత్తా హైకోర్టు ఉందండి. ఓకే, సో వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. ఆ వెస్ట్ బెంగాల్కి దగ్గరగా ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఉంటుందో ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని వీళ్ళు ఆ రాష్ట్ర హైకోర్టు పరిధికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏ హైకోర్టులనైనా కానీ లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానైనా కానీ కలపటము లేదా ఆ హైకోర్టు కేంద్రపాలిత ప్రాంతాన్ని విడదీయడం అనేది కేవలం అది పార్లమెంటు ద్వారానే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం అండమాన్ నికోబార్ దీవులు అని చెప్తున్నామో దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనకి వెస్ట్ బెంగాల్ కిందకి రావడం జరుగుతుంది. చెప్తాం ఈ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఆ ఉమ్మడిగా ఉన్న హైకోర్ట్స్ కూడా మనం క్లియర్గా వివరిస్తామండి. ఓకే, సో మ్యాక్సిమం వీళ్ళు ఎలా తీసుకుంటారంటే మనకి ఒకసారి గమనించండి, మ్యాప్ ఇలా ఉన్నా కూడా ఇక్కడ ఇది అండమాన్ నికోబార్ దీవులు అనుకోండి. ఓకే, సో మనకి చూడటానికేమో ఈ ఏపీకో లేదా తమిళనాడుకో లేకపోతే ఈ ఉన్న ప్రాంతాలకు దగ్గరగా కనిపించినా కూడా, మ్యాప్లో మనకి ఇలా కనిపించినా కూడా వీటికి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది వెస్ట్ బెంగాల్కే దగ్గరగా ఉంటుందండి ఆ లెంత్ కానీ చూసుకుంటే. సో అందువల్ల వీళ్ళు వీటిని తీసుకెళ్ళేసి అక్కడ కలపడం జరిగింది. క్లియర్గా మనం వివరిద్దాం వాటికి సంబంధించినవి కూడా. ఓకే, క్లియర్. ఆర్టికల్ 214 ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. సో ఇది చూసుకొని మీరు ఇక్కడ కానీ 28 రాష్ట్రాలకి 25 హైకోర్టులు ఎలా ఉన్నాయనేది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికి ఆన్సర్ వీళ్ళు ఆర్టికల్ 231లో ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే మనం సుప్రీంకోర్టుకి ఏ విధంగా అయితే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పామో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అదే అంశాలు ఉంటాయండి. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత స్థానంలో ఉండేది ఈ యొక్క హైకోర్టు. ఓకే, సో దాని కింద సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. సో ఎవరైనా ఒక కేసుకు సంబంధించి ఆ సబార్డినేట్ కోర్టుల్లో వాళ్ళకి కానీ వాళ్ళ తరపున కానీ ఆ యొక్క తీర్పు అనేది అనుకూలంగా రాకపోతే నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, హైకోర్టుకు వెళ్తారండి. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ సబార్డినేట్ కోర్ట్ నుంచి మనకి న్యాయం జరగనప్పుడు ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్తున్నామో అదే కేసుకు సంబంధించి హైకోర్టు కానీ ఎప్పుడైనా ఏదైనా తీర్పు కానీ ఇచ్చుంటే, అంటే సబార్డినేట్ కోర్టులో వచ్చిన ఇష్యూ ఏదైతే ఉందో అటువంటి ఇష్యూకు సంబంధించింది హైకోర్టులో కానీ ఇంతకుముందే తీర్పు కానీ ఇచ్చుంటే, సో ఈ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ఆ యొక్క రికార్డ్స్ని వీళ్ళు ఫాలో అవడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఎప్పుడైనా హైకోర్టు కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్తే దాన్ని కానీ ఎవరైనా కానీ ఆ తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ లేదా ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఏదైనా చేసినా కూడా అప్పుడు హైకోర్టు వాళ్ళని శిక్షించే అధికారము హైకోర్టుకి ఉంటుందండి. అదే మనకు ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, సో హైకోర్టుకు సంబంధించిన ఏదైనా అంశంలో ఎవరైనా కానీ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి శిక్ష విధించే అధికారం కూడా హైకోర్టుకి ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఆర్టికల్ 215. నెక్స్ట్ ఆర్టికల్ 216
ఆర్టికల్ 216 వచ్చేసి హైకోర్టు నిర్మాణం. ఓకే, కన్ఫ్యూజ్ అవుద్దండి. ఆర్టికల్ 214 ఈజ్ డిఫరెంట్, ఆర్టికల్ 216 డిఫరెంట్ అండి. ఇది హైకోర్టు నిర్మాణం, ఇది వచ్చేసి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు ఉండాలని చెప్పడం. అయితే ఇక్కడ ఈ హైకోర్టు నిర్మాణం కానీ లేదా హైకోర్టు ఏర్పాటు కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ప్రతి హైకోర్టుకి హెచ్సి అంటే ప్రతి హైకోర్టు కూడా ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారండి. ఓకే, సో ప్రతి హైకోర్టు కూడా ఒక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించేది రాష్ట్రపతి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్రతి హైకోర్టులో కూడా న్యాయమూర్తులు కూడా ఉంటారండి. ఇతను వచ్చేసి చీఫ్ జస్టిస్. ఓకే, అంటే ఆ హైకోర్టుకి మెయిన్ వ్యక్తి అండి, ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వచ్చేసి న్యాయమూర్తి. ఓకే, సో ఈ న్యాయమూర్తులను కూడా ఎవరు నియమిస్తారయ్యా అంటే నియమించేది రాష్ట్రపతి. ఓకే, సో ప్రతి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా ఆ కోర్టులో మిగతా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ న్యాయమూర్తి అంటే ఎవరండి, జడ్జి అండి, మిగతా జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక్కడ బిట్టుబడుతుందండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 216 హైకోర్టు నిర్మాణంలో జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి హైకోర్టుకు ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు. ఓకే, బట్ కాకపోతే రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక హైకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలనేది ఎక్కడా కూడా రాజ్యాంగంలో చెప్పలేదు. క్వశ్చన్ ఇక్కడే పడుతుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక హైకోర్టుకు సంబంధించి ఇంతమంది జడ్జిలు ఉండాలి అని ఎక్కడా కూడా చెప్పలేదు. బట్ కాకపోతే ఆ కోర్టులో ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కోర్టులో ఉన్న కేసులను బట్టి రాష్ట్రపతి ఆ అవసరాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, జాగ్రత్తగా గుర్తుంచుకో, రాష్ట్రపతి ఆ కోర్టులో ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కోర్టులో ఉన్న కేసులను బట్టి అతను ఆ సందర్భంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనేది అప్పుడు డిసైడ్ చేసి దాంట్లో జడ్జిల్ని నియమించడం జరుగుతుంది. ఇదైతే ఫిక్స్ అండి, ప్రధాన న్యాయమూర్తి అయితే ఫిక్స్, ఒకరే ఉంటారు. కాబట్టి రిమైనింగ్ ఎంతమంది జడ్జిలు అనేది రాజ్యాంగంలో ఎక్కడా క్లారిటీ లేదు. కాబట్టి సో రాష్ట్రపతి అభిష్టం మేరకు ఆ కోర్టుకి ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి, ఎంతమంది జడ్జిలు ఉండాలని రాష్ట్రపతి డిసైడ్ అవుతాడు. అది మనకు ఆర్టికల్ 216 చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 217. ఆర్టికల్ 217. సో 217 వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులు. ఓకే, ఇతనేమో చీఫ్ జస్టిస్ హైకోర్టు, ఇతను వచ్చేసి జడ్జి అండి. వీళ్ళ యొక్క నియామకం, పదవి నిబంధనలు. ఓకే, సో ఆర్టికల్ 217 ఏమని చెప్తుందంటే హైకోర్టుకు సంబంధించి ఆ ప్రధాన న్యాయమూర్తిని, అదేవిధంగా ఆ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులను, వాళ్ళ యొక్క పదవీ నిబంధనల గురించి మనకు ఆర్టికల్ 217లో వివరించడం జరుగుతుందండి. సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సార్ ఇక్కడ హైకోర్టు నిర్మాణంలో ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించేది రాష్ట్రపతి అని చెప్పారు, మళ్ళీ అదే ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే ఇక్కడ చెప్పింది ఆర్టికల్ 216లో రాష్ట్రపతి నియమిస్తాడని మాత్రమే చెప్పారు. ఇక్కడ 217లో వచ్చేసి ఆ ప్రధాన న్యాయమూర్తిని కానీ లేదా ఆ న్యాయమూర్తిని కానీ ఏ కండిషన్స్ మీద ఎవరు డిస్కస్ చేసి ఆ యొక్క న్యాయమూర్తుల్ని నియమిస్తారని చెప్పే కండిషన్స్ ఆర్టికల్ 217లో వివరించడం జరిగింది. రెండు ఒకటి మాత్రం కాదు. ఓకే, సో ఫస్ట్ మనము ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎలా రాష్ట్రపతి నియమిస్తారు ఆ యొక్క కండిషన్లు అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని తీసుకుందామండి. మీరు మాత్రం కంప్లీట్గా రాసుకోనండి. ప్రధాన న్యాయమూర్తి. ఓకే, సో మొదటిగా రాష్ట్రపతి ఏం చేయాలంటే ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి మొదటగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు సిజేఐ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని కన్సల్ట్ అవ్వాలి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని, అదేవిధంగా
ఏ రాష్ట్రానికైతే ఏ రాష్ట్ర హైకోర్టుకైతే ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ని నియమిస్తున్నారో ఆ రాష్ట్ర గవర్నరు, జాగ్రత్త గుర్తుంచుకోవాలండి, చాలా ఇంపార్టెంట్, ఆ రాష్ట్ర గవర్నర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్రానికైతే, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైకోర్టుకి ఒక చీఫ్ జస్టిస్ని నియమించాలంటే ఫస్ట్ వాళ్ళు ఆ రాష్ట్రపతి అనే వ్యక్తి, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, నెక్స్ట్ ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నరు, నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైనా ఇద్దరు సీనియర్ జడ్జిలు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైనా ఇద్దరు సీనియర్ జడ్జిలు ఆ సుప్రీంకోర్టులో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా, ఓకే, సో ఇద్దరు జడ్జిలు, ఈ జడ్జిలు ఎక్కడ వాళ్ళని సుప్రీంకోర్టులో ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని, అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది అయ్యారు, రాష్ట్రపతి, ఈ రాష్ట్రపతి ఎవరిని ఈ యొక్క వ్యక్తిని నియమించడానికి కన్సల్ట్ అవుతున్నాడండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆ రాష్ట్రం యొక్క గవర్నరు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు జడ్జిలు సుప్రీంకోర్టులో పనిచేసేవాళ్ళు. ఓకే, సో ఇది ప్రాసెస్ అండి ఒక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని నియమించడం. నెక్స్ట్ వచ్చేసి న్యాయమూర్తి. ఇక్కడ న్యాయమూర్తి అంటే ఏంటండి, జడ్జ్ అండి, సేమ్ ప్రాసెస్, ఓ రాష్ట్రపతి. ఇప్పుడు మనం ఈ 3 కండిషన్స్ ఏవైతే చెప్పామో అవన్నీ ఫాలో అవ్వాల్సిందేనండి. ఓకే, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్లస్ ఆ రాష్ట్రం యొక్క గవర్నరు, ప్లస్ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు జడ్జిలు సుప్రీంకోర్టులో పనిచేసేవాళ్ళు, వీరితో పాటు ఏ హైకోర్టులో అయితే అతన్ని జడ్జిగా నియమిస్తున్నారో ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని, ఆ హైకోర్టు, 4వది ఏంటండి, ఆ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ ఒక రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని అదేవిధంగా న్యాయమూర్తిని నియమించే ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగాల సార్ అంటే దీని ప్లేస్లోనే మనకి చెప్పుకున్న విషయం ఏంటంటే కొలీజియం. ఓకే, సో మీకు ఆల్రెడీ సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేసేటప్పుడు మనము ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని 3 వివరించడం జరిగిందండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నా కూడా అంత టైం వేస్ట్. ఎవరికైనా సరే అసలు ఫస్ట్ జడ్జి కేసు ఏంటి, సెకండ్ జడ్జి కేసు ఏంటి అని తెలియని వాళ్ళు ఉంటే సుప్రీంకోర్టు టాపిక్లో మనం ఈ కొలీజియం వ్యవస్థ గురించి చాలా క్లియర్గా చెప్పాము, అక్కడ చూడండి. ఓకే, సో ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నా కూడా ఇక్కడ కొలీజియం అనే ప్రాసెస్ ప్రకారమే ప్రధాన న్యాయమూర్తిని అదేవిధంగా న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. సార్ అదేంది విరుద్ధంగా ఉన్నాయి కదా అంటే, సో ఆ జడ్జెస్ కేసులో కొలీజియం అనేది కూడా రాజ్యాంగానికి అనుబంధంగానే ఉంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదనే కాన్సెప్ట్తో ఉంది కాబట్టి సో ఏ హైకోర్టుకైనా ప్రధాన న్యాయమూర్తిని మనం ఫాలో అవ్వాలన్నప్పుడు ఈ యొక్క కొలీజియంని ఫాలో అవుతాం. ఒకవేళ ఎగ్జామినర్ కానీ ట్విస్ట్ చేసి ఈ కొలీజియం అనే వర్డ్ కనిపించకుండా ఈ ప్రాసెస్లో కానీ మీకు అక్కడ ABCDలో ఉంటే మీరు ఎందుకైనా ఆ అవకాశం కూడా మిస్ అవ్వకుండా ఉండాలి, ఆ బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం ఇంత డెప్త్గా దీంట్లోకి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ 217 ఒక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని అదేవిధంగా న్యాయమూర్తిని ఎలా నియమిస్తారు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇవ్వండి. ఓకే, సో ఇకపోతే మనకు ఆర్టికల్ 217 క్లాజ్ 1, క్లాజ్ 2 అని కొన్ని సబ్ ఆర్టికల్స్ ఉంటాయండి, అవి కూడా చూద్దాం. ఆర్టికల్ 217 ఇప్పటివరకు మనం చెప్పినవి అంతా కూడా క్లాజ్ 1 అండి. ఓకే, ఇది ఆర్టికల్ 217 క్లాజ్ 1. ఇప్పుడు క్లాజ్ 1లో ఏ. ఓకే, ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని కానీ లేదా జడ్జి కానీ వాళ్ళు తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారండి. ఓకే, సో ఎవరికి రాజీనామా వీళ్ళు ఇవ్వాలి? మీకు ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పానండి, ఎవరైతే నియమిస్తారో వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుందండి. ఓకే, సో ఒక జడ్జి కానీ లేదా ప్రధాన న్యాయమూర్తి కానీ వాళ్ళకి కానీ ఇష్టం లేకపోతే ఆ పదవికి కానీ రాజీనామా చేయాలనుకుంటే సో ఇక్కడ న్యాయమూర్తి లేదా జడ్జి, ఈ జడ్జి అనే వ్యక్తి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. ఎవరికి ఇవ్వాలండి? రాష్ట్రపతికి ఇవ్వాలి. నెక్స్ట్ 1B, నెక్స్ట్ 1C, ఇతను రాష్ట్రపతికి రాజీనామా ఇచ్చాడంటే స్వచ్ఛందంగా తన పదవికి అతను
రాజీనామా ఇచ్చుకుంటున్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదండి. బట్ కాకపోతే ఆ జడ్జి మీద కానీ లేదా ఆ ప్రధాన న్యాయమూర్తి మీద కానీ ఏవైనా కొన్ని తీసేసే పొజిషన్ వచ్చిందనుకోండి, అంటే వాళ్ళు అసమర్థత కలిగి ఉండడం కానీ లేకపోతే దుర్వర్తన కలిగి ఉండడం కానీ, ఇటువంటి సందర్భంలో ఆ జడ్జిని తొలగించాలంటే జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 217(1)A వచ్చేసి తనకై తాను తన పదవికి రాజీనామా చేసుకోవాలనుకునేది జడ్జి. సో స్వచ్ఛందంగా తను పదవికి విరమణ పొందాలనుకున్న సందర్భంలో జడ్జి రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 217(1)B ఏమని చెప్తుందంటే అతను అసమర్థుడని కానీ లేదా అతను దుర్వర్తన కలిగిన వ్యక్తి అని, అంటే మిస్బిహేవియర్ చేసే వ్యక్తి అయితే కానీ ఆ సందర్భంలో ఆ జడ్జిని ఎలా తొలగిస్తారని చెప్పే అంశమే మనకు ఆర్టికల్ 217(1)B. ఓకే, సో 1B వచ్చేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారో, ఓకే, ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే ప్రాసెస్ తోటి ఒక హైకోర్టు జడ్జిని కూడా తొలగించడం జరుగుతుంది. సో సార్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్టికల్ 124 క్లాజ్ 4, ఆర్టికల్ 124 క్లాజ్ 5. ఓకే, సో ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారు, సుప్రీంకోర్టు జడ్జి మీద అభిశంసన తీర్మానం అనేది ఎలా ప్రవేశపెడతారనేది మనం ఆర్టికల్ 124 క్లాస్ 5లో చెప్పాము. ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారనే అంశాన్ని ఆర్టికల్ 124 క్లాస్ 4లో వివరించడం జరిగింది. ఓకే, సో మీకు ఎవరికైనా సరే హైకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారు అనే అంశం కానీ తెలుసుకోవాలని ఉంటే మీరు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 124 క్లాస్ 4 అదేవిధంగా 124 క్లాస్ 5ని ఒకసారి చూడండి. ఎందుకంటే మళ్ళీ అదంతా చెప్పుకుంటూ పోతే టైం వేస్ట్ తప్పితే ఉపయోగం ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ మీకు ఆర్టికల్ 124 క్లాస్ 4 ఏవైతే చెప్పారో అదే మనకి ఇది ఆర్టికల్ 217 క్లాస్ 1B. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సి. ఒక జడ్జిని రాష్ట్రపతి, జాగ్రత్త గుర్తుంచుకోండి, రాష్ట్రపతి ఒక జడ్జిని, ఒక హైకోర్టు జడ్జిని, ఇక్కడైతే క్లియర్గా రాసుకోనండి. ఆర్టికల్ 217(1)B ఏమని చెప్తుందంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారో అదేవిధంగా హైకోర్టు జడ్జిని తొలగించడం జరుగుతుంది. ఓకే, ఆ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తొలగిస్తారంటే ఆర్టికల్ 124 క్లాస్ 4. ఓకే, సో ఆ సుప్రీంకోర్టు జడ్జి మీద ఎలా అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారంటే ఆర్టికల్ 124 క్లాస్ 5. సో అభిశంసన తీర్మానం గురించి కూడా నేను మనకు క్లియర్గా వివరించామండి. సో అది కూడా ఎలాగా, ఏ జడ్జి మీద అయితే వీళ్ళు ఇటువంటి అసమర్థుడు అనేది ఒక వచ్చిందో ఆ సందర్భంలో వీళ్ళు పార్లమెంట్లో వీళ్ళ మీద డిస్కషన్ చేయాలండి. ఓకే, సో ఆ పార్లమెంట్లో కూడా 2/3 మెజారిటీతో రావాలి. సో అన్ని అంశాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడ చూడండి. ఓకే, సో ఇకపోతే ఆర్టికల్ 217(1)C ఏమని చెప్తుందంటే రాష్ట్రపతి ఒక హైకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ ఇచ్చినప్పుడు కానీ లేదా ఒక హైకోర్టు జడ్జిని మరొక హైకోర్టుకి జడ్జిగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ మనకి ఆ యొక్క హైకోర్టులో ఖాళీ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఒక హైకోర్టులో ఖాళీ ఎప్పుడు ఏర్పడుతుందంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ఒక హైకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా పంపించినప్పుడు కానీ లేదా ఒక హైకోర్టు జడ్జిని మరొక హైకోర్టు జడ్జిగా పంపించినప్పుడు ఖాళీ అనేది ఏర్పడుతుంది. క్లియర్గా మనకు అర్థం అవ్వాల్సింది ఆర్టికల్ 217(1)C అంటే హైకోర్టులో ఖాళీల యొక్క వివరాలు ఆర్టికల్ 217 క్లాస్ 1(C)లో వివరించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 217 క్లాస్ 2 న్యాయమూర్తుల అర్హతలు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి న్యాయమూర్తుల అర్హతలు గుర్తుంచుకోండి. ఆర్టికల్ 217 క్లాస్ 2 మనకు అందరికీ తెలిసిందే. మొదటగా ఏముంటుందండి, అతను ఖచ్చితంగా కూడా భారతీయుడై ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి. ఓకే, ఒక హైకోర్టుకి న్యాయమూర్తిగా అతను నియమించాలంటే అతనుకున్న అర్హతలు అతను ఖచ్చితంగా కూడా భారతీయ పౌరుడై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, కనీసం 10 సంవత్సరాలు భారత భూభాగంలో కనీసం 10 సంవత్సరాలు భారత భూభాగంలో జ్యుడిషియల్ పదవి నిర్వహించి ఉండాలి. అర్థమవుతుందండి?
కనీసం 10 సంవత్సరాలు భారత భూభాగంలో ఎక్కడైనా కూడా ఏ హైకోర్టులో అయినా కూడా 10 సంవత్సరాలు అతను జ్యుడిషియల్ పదవిని నిర్వహించి ఉండాలి. ఒకవేళ ఇది కానీ కాకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చానండి. కనీసం 10 సంవత్సరాలు భారత భూభాగంలో, మీరు క్లియర్గా రాసుకోనండి, ఆర్ కనీసం 10 సంవత్సరాలు భారత భూభాగంలో ఏ హైకోర్టులో అయినా సరే న్యాయవాదిగా చేసి ఉండాలి. ఓకే, అది ఒకటే హైకోర్టు అంటే అవసరం లేదండి, 2 లేదా అంతకంటే, బట్ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా 10 సంవత్సరాలు ఏదో ఒక హైకోర్టులో అతను సర్వీస్ అనేది చేసి ఉండాలండి. ఓకే, ఒక హైకోర్టుకి న్యాయమూర్తిగా నియమించాలంటే ఖచ్చితంగా కూడా ఈ 3లో ఈ 2లో ఏదో ఒకటి ఉండాలండి. ఓకే, సో భారతీయ పౌరుడైనా అయి ఉండాలి ఫస్ట్ కండిషన్, ఇది మ్యాండేటరీ. ఈ రిమైనింగ్ ఈ 2లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా అతను ఉండాలి. 10 సంవత్సరాలు జ్యుడిషియల్ పదవన్నా నిర్వహించి ఉండాలి, లేదా ఏదైనా హైకోర్టులో, ఒకే హైకోర్టు కానీ లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాద వృత్తిని చేపట్టి ఉండాలి. ఓకే, సో ఇది మనకి ఆర్టికల్ 217. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 218. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో ఎగ్జామ్లో కూడా ఏం అడగరు, బట్ కాకపోతే మనకు ఫ్లోలో ఉన్నాం కాబట్టి అది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఆర్టికల్ 218 ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో కొన్ని మాత్రమే అవి హైకోర్టుకు కూడా నిర్వర్తించడం, హైకోర్టుకు కూడా ఉపయోగించుకోవడం. అది కూడా ఎలాగంటే, సో ఎవరికైనా డౌట్ ఉంటే రాస్తాం చూడండి. సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు హైకోర్టుకు వర్తించుట. అంటే దీని క్లారిటీగా మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఏమని చెప్పామండి, ఆర్టికల్ 217(1)(b) ఏమని చెప్పాము, సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే ప్రాసెస్తో హైకోర్టు జడ్జిని కూడా తొలగిస్తారు. ఇప్పుడు ఆర్టికల్ 218 చూడండి, సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు హైకోర్టుకు వర్తించుట. అంటే ఇక్కడ ఏ ప్రాసెస్లో అయితే వీళ్ళని ఆర్టికల్ 124 క్లాస్ 4లో తొలగిస్తారో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా హైకోర్టుకు కూడా వర్తించడం అనమాట. ఓకే, సో కొన్ని అంశాలు. ఓకే, సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అవసరం కూడా లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 219. ఆర్టికల్ 219 వచ్చేసి ప్రమాణ స్వీకారం. ఓకే, సో ప్రమాణ స్వీకారం మనకి షెడ్యూల్ 2లో ఉంటుంది, ప్రమాణ స్వీకారం షెడ్యూల్ 3లో ఉంటుంది, జీతభత్యాలు వచ్చేసి షెడ్యూల్ 2లో పొందుపరచడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ ఒక న్యాయమూర్తిని లేదా ప్రధాన న్యాయమూర్తిని కానీ ఎవరినైనా సరే ఈ ప్రమాణ స్వీకారం అనేది ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నరు వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందండి. సో ఏ నిబంధనల ప్రకారం అంటే షెడ్యూల్ 3 ప్రకారం ఆ రాష్ట్ర గవర్నరు వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు రాష్ట్ర గవర్నర్ కానీ అందుబాటులో లేకపోతే ఆ సందర్భంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరినైతే నియమిస్తారో అతని ముందు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయవలసి వస్తుందండి. షెడ్యూల్ 3 మాత్రం గుర్తుంచుకోండి, ప్రమాణ స్వీకారం అనేది షెడ్యూల్ 3కి సంబంధించిన అంశం. ఓకే, ఇది ఆర్టికల్ 219. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 220. ఆర్టికల్ 220. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఒక జడ్జిగా అతను పదవి విరమణ చేసిన తర్వాత, జాగ్రత్తగా గమనించండి, ఒక జడ్జిగా తను పదవి విరమణ చేసిన తర్వాత అతను న్యాయవాద వృత్తిని కొనసాగించాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇక్కడ చెప్పడం జరిగిందండి ఆర్టికల్ 220లో. ఓకే, సో శాశ్వత జడ్జిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి న్యాయవాదిగా కొనసాగించుటలో షరతులు. ఓకే, ఆర్టికల్ 220 ఒకసారి చూడండి. శాశ్వత జడ్జిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి తరువాత అతను రిటైర్ అయిన తర్వాత న్యాయవాదిగా ఆచరించుటలో ఉన్న షరతులు. ఓకే, సో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఏ హైకోర్టులో అయితే అతను పదవీ విరమణ చేస్తాడో ఆ హైకోర్టు కాకుండా, అతను ఎక్కడైతే పనిచేసి రిటైర్ అయ్యాడో ఆ హైకోర్టు కాకుండా రిమైనింగ్ ఏ కోర్టులో అయినా సరే అతను న్యాయవాదిగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చండి. ఓకే, సో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఇంకా కొంచెం మంచి పదవి అట్లా ఉండాలనుకుంటే జస్ట్ టెంపరీగా అతను సుప్రీంకోర్టులో కూడా పని చేయొచ్చండి. ఓకే, సో జాగ్రత్త గుర్తుంచుకోండి. శాశ్వత జడ్జిగా పదవి విరమణ చేసిన వ్యక్తి న్యాయవాదిగా ఆచరించట్లో షరతులు. మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది సుప్రీంకోర్టు మినహాయించి సో రిమైనింగ్ ఏ కోర్టులు అయితే ఉంటాయో ఆ కోర్టుల్లో మళ్ళీ అతను పదవులు పొందడానికి లేదండి. ఓకే, సో అతను న్యాయవాదిగా మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో అంత ఇంపార్టెంట్ కూడా ఏం కాదు. మనకి మెయిన్గా హైకోర్టులో మీరు గుర్తుంచుకోవాల్సింది వచ్చేసి ఆర్టికల్ 217 అండ్ ఆర్టికల్ 216. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 221. ఆర్టికల్ 221 జీతభత్యాలు. ఓకే, సో హైకోర్టుకు సంబంధించిన ఈ యొక్క న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు అనేవి కంప్లీట్గా కూడా పార్లమెంటు శాసనం ద్వారా మాత్రమే వీళ్ళ యొక్క జీతభత్యాలు అనేది పెరగడం జరుగుతుందండి. ఓకే, సో వీళ్ళ యొక్క జీతభత్యాలు పార్లమెంటు శాసనం ద్వారా వీళ్ళ యొక్క జీతభత్యాలు అనేవి పెరగటం జరుగుతుంది. ఒకవేళ అప్పటికి కానీ శాసనాలు కానీ చేయకపోతే సో షెడ్యూల్ 2లో వీళ్ళకి ఎంత శాలరీలు అయితే పొందుపరిచి ఉన్నాయో వాటికి అనుగుణంగా వీళ్ళకి శాలరీలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఈ పార్లమెంటు శాసనం అనేది రీసెంట్గా చేసింది 2018లో అండి. 2018 ఏప్రిల్ 1 నుంచి వీళ్ళకి 2018 ఏప్రిల్ 1 నుంచి ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి అయితే ఉన్నారో ఇతనికి 2,50,000కి ఇతని శాలరీ పెంచడం జరిగింది. ఓకే, సో రిమైనింగ్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో అంటే జడ్జి అంటే ఇక్కడ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో 2,25,000కి వీళ్ళ శాలరీ అనేది పెంచడం జరిగింది. 2018 ఏప్రిల్ 1 కంటే ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎంత శాలరీ ఉండేదంటే 90,000 శాలరీ ఉండేదండి. ఓకే, సో అదేవిధంగా జడ్జికి ఎంత ఉండేదంటే 80,000 శాలరీ ఉండేది. సో వీళ్ళు ఎప్పుడైతే పార్లమెంటు శాసనం చేశారో 2018లో వీళ్ళ యొక్క జీతభత్యాలకు సంబంధించి ఒక శాసనం చేసి ఇక్కడి నుంచి కూడా వీళ్ళకి ప్రధాన న్యాయమూర్తికి 2,50,000 అదే జడ్జికి 2,25,000 శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ శాలరీ వర్క్కి ఏ రాష్ట్రంలో అయితే వీళ్ళు పనిచేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర సంఘటన నిధి నుంచి వీళ్ళకి జీతాలు అనేది ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్త గుర్తుంచుకోవాలండి. ఓకే, సో వీళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి ఇస్తారు సార్ అంటే రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వీళ్ళకి శాలరీస్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వీళ్ళకి పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ మాత్రం ఆ రాష్ట్ర సంఘటన నిధి నుంచి ఇవ్వరండి. ఓకే, సో పెన్షన్ మాత్రం కేంద్ర సంఘటిత నిధి నుంచి పెన్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు. ఆర్టికల్ 214 ఏమని చెప్పాము? ప్రతి రాష్ట్రానికి కూడా ఒక హైకోర్టు అనేది ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 231 అంటే ఏం చెప్పాము మనం? ఒక రాష్ట్రము ఇంకొక రాష్ట్రము 2 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టుని కానీ లేదా ఒక రాష్ట్రము ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కలిపి ఒక హైకోర్టు అనేది ఆర్టికల్ 231లో చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే అది పార్లమెంటు చూసుకుంటుందండి. ఓకే, అయితే ఇక్కడ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఏ ప్రధాన న్యాయమూర్తి కానీ ఏ న్యాయమూర్తి అయినా సరే ఒక హైకోర్టు అయితే అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక హైకోర్టే ఉంటే ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయో ఆ జనాభా బేస్ చేసుకొని వీళ్ళు ఆ రాష్ట్ర సంఘటన నిధి నుంచి వీళ్ళకి శాలరీ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 214 ప్రకారం. బట్ ఆర్టికల్ 231 ప్రకారం ఏంటంటే సపోజ్ 2 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఉందనుకుందాం, లేదా ఒక రాష్ట్రము ప్లస్ అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉందనుకుందాం. ఓకే, ఒక రాష్ట్రము ఒక కేంద్రపాలిత ప్రాంతము అంటే ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితి అదేవిధంగా ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఆ రెండింటిని బట్టి అక్కడున్న జనాభాని ఆ యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ జడ్జి యొక్క శాలరీ అనేది ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి కానీ లేదా ఒక రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి కానీ దాని నుంచి వీళ్ళకి శాలరీ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకే రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర సంఘటన నిధి నుంచి ఇస్తారు. అలా కాకుండా ఒక రాష్ట్రము
ఒక కేంద్రపాలిత ప్రాంతం కానీ లేదా 2 రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్టు ఉంటే ఆ యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ జనాభాని బట్టి ఆ 2 రాష్ట్రాల నుంచి వీళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 2 రాష్ట్రాల నుంచి శాలరీ ఇస్తారంటే సో ఆ రాష్ట్రం 2,50,000 రెండో రాష్ట్రం 2,50,000 కాదండి. ఓకే, సో ఈ 2,50,000ని ఆ జనాభాని బేస్ చేసుకొని ఆ యొక్క భౌగోళిక ఆ రీజియన్ బౌండరీని బట్టి ఈ 2,50,000ని ఒక దాంట్లో 2 లక్షలు తీసుకుంటే ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం అయితే 50,000, 2,50,000. ఓకే, క్లియర్. ఇది మనకి ఆర్టికల్ 221. ఆర్టికల్ 222 ఇదేం లేదండి, ఒక హైకోర్టు మీకు ఇందాక మనం ఏం చెప్పాము, ఆర్టికల్ 217(1) క్లాస్ సి అంటే ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి ఒక హైకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా కానీ లేదా ఒక హైకోర్టు జడ్జిని మరొక హైకోర్టు జడ్జికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ ఖాళీ అనేది ఏర్పడుతుంది. రైట్, సో 217 క్లాస్ 1(c) ఇక్కడ ఖాళీ ఏదైతే ఏర్పడుతుందో ఈ ఖాళీ ఏర్పడిన దానికి ఆర్టికల్ 220లో ఏం చెప్తారంటే ఆ ఖాళీని ఎలా నియమిస్తారు అనే అంశాన్ని ఆర్టికల్ 222లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఒకవేళ జాగ్రత్తగా గమనించండి, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నాడు అనుకుందామండి. ఓకే, ఇంకొక హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇది ఏపీ అనుకోండి, ఇది టిఎస్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ జస్టిస్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ని తెలంగాణకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాడు అనుకుందామండి. ఓకే, సో ఇటువంటి సందర్భంలో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం కొలీజియం ద్వారా, ఎక్కడైతే ముందు కొలీజియం చెప్పండి దాంట్లో ఉన్న ఆధారంగా వీళ్ళు యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఒక హైకోర్టు జడ్జిని మరొక హైకోర్టు జడ్జికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా కొలీజియంలో ఏవైతే చెప్పబడిందో దాని ప్రకారం వీళ్ళు ఆ యొక్క ఖాళీల్ని నియమించడం జరుగుతుంది. బట్ స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే దానికోసం రాష్ట్రపతి ఇటువంటి సందర్భంలో ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఆన్సర్లో జాగ్రత్తగా గమనించుకోవాలండి. కొలీజియం కాకుండా వేరే వర్డ్స్ కానీ ఇస్తే రాష్ట్రపతి అనే వ్యక్తి ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ని మరొక హైకోర్టు చీఫ్ జస్టిస్గా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సిజేఐని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఓకే, సో క్వశ్చన్లో ఏ ఉన్నాయో చూసుకొని మీరు ఆన్సర్ చేయాలి. కొలీజియం అని ఇస్తే డైరెక్ట్ పెట్టేసింది. కొలీజియం కాకుండా ఇలా హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే రాష్ట్రపతి సిజేఐని కన్సల్ట్ అవుతాడు. అలా కాకుండా ఒక హైకోర్టు జడ్జిని కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇంకొక హైకోర్టుకి అప్పుడు రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అదేవిధంగా ఆ స్టేట్ యొక్క చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క జడ్జిని ఇంకొక హైకోర్టుకి జడ్జిగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, 1-2 సార్లు చూడండి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 223. 223 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఓకే, సో పేరులోనే ఉందండి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. ఓకే, సో రాష్ట్రపతి అనే వ్యక్తి ఏదైనా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి అనే వ్యక్తి తను గైర్హాజరు అయినప్పుడు అతనికి హెల్త్ బాగలేక కానీ లేదా ఏదైనా ఇంకా వేరే పనుండి కానీ సో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి ఆ యొక్క హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా ఉండాలండి. సో అటువంటి సందర్భంలో రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆ రిమైనింగ్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సిజేఐని కన్సల్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, సో కండిషన్లు ఏమై ఉంటాయండి ఇక్కడ, ఫస్ట్ వన్ ఆ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉందనుకుందాం. ఓకే, సో ఖాళీగా ఉన్నప్పుడు సో అక్కడున్న ప్రాసెస్ రన్ అవ్వడం కోసం ఎవరినైనా ఒకరిని ఉన్న జడ్జిలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించవచ్చు. డైరెక్ట్ రాష్ట్రపతి డిసైడ్ అయ్యి చెప్తారంటే కాదండి, అది కొలీజియం ప్రాసెస్ ప్రకారం చేస్తారు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏముంటుంది, ఇతను పదవి ఖాళీగా లేదు, అతను ఉన్నాడు బట్ అతనికి హెల్త్ బాగలేదు అనుకుందాం. ఓకే, సో అతనికి హెల్త్ బాగలేని సందర్భంలో రాష్ట్రపతి రిమైనింగ్ జడ్జిల్లో ఎవరినైనా ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించవచ్చు. ఓకే, సో రాష్ట్రపతి అంటే డైరెక్ట్ కాదండి, ఆ ఒక్క అంశం అయితే గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 224 అడ్హాక్ న్యాయమూర్తులు అండి, అంటే తాత్కాలిక న్యాయమూర్తులు. తాత్కాలిక న్యాయమూర్తులు మరియు అదనంగా
న్యాయమూర్తులు. ఓకే, సో అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రధాన న్యాయమూర్తి అంటే ప్రతి హైకోర్టు కూడా ఒక్కరే చీఫ్ జస్టిస్ ఉంటారండి. ఓకే, ప్రధాన న్యాయమూర్తి. రిమైనింగ్ ఆ కోర్టు ఉన్న కేసులను బట్టి ఎంతమంది జడ్జిలు ఉంటారనేది రిమైనింగ్ న్యాయమూర్తులండి. ఓకే, న్యాయమూర్తులు అంటే జడ్జిలు, ప్రధాన న్యాయమూర్తి అంటే ఇక్కడ ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. ఓకే, సో సేమ్ ప్రాసెస్ అండి. ఆర్టికల్ 224 ఏంటంటే తాత్కాలిక న్యాయమూర్తులు. అంటే ఇప్పుడు అలహాబాద్ కోర్టు ఉందనుకుందామండి. ఓకే, సో భారతదేశంలోనే ఉన్న కోర్టులన్నింటిలో ఎక్కువ కేసులు కానీ చాలా ఇంపార్టెన్స్ కలిగిన కోర్టు ఏదైనా ఉందంటే అది అలహాబాద్ కోర్టు. అలహాబాద్ కోర్టు ఇది మనకి 1866లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, సో మీకు స్టార్టింగ్లో చెప్పాను గుర్తుందా? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. దీని ప్రకారం మనకి 1862లో 3 కోర్టులను ఏర్పాటు చేయటం జరిగింది. కలకత్తా, బాంబే, మద్రాస్. ఓకే, సో వీటికి సంపూర్ణంగా అంటే కంప్లీట్గా హైకోర్టు యొక్క అధికారాలు ఎప్పటికి వచ్చాయంటే 1865. ఓకే, సో నెక్స్ట్ కంప్లీట్గా హైకోర్టు యొక్క అధికారాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏర్పాటు చేయబడింది అలహాబాద్ కోర్ట్ అండి. ఓకే, సో చాలా కేసులు పెండింగ్ ఉంటాయండి. ఓకే, సో 5-6 రాష్ట్రాల్లో ఎన్ని కేసులు అయితే పెండింగ్ ఉన్నాయో అన్ని కేసులు ఇక్కడ మనకి అలహాబాద్ కోర్టులో ఉండడం జరుగుతుందండి. ఓకే, సో 1866లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ తాత్కాలిక న్యాయమూర్తులు అంటే సో ఇలా చాలా కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సీజేఐని అదే అంటే మనం కొలీజియం అనేది ఏదైతే చెప్తున్నామో ఆ ప్రాసెస్ ప్రకారం కొంతమందిని తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించవచ్చు. సో ఇంకా పెండింగ్ కేసులు ఎక్కువ ఉంటే అదనంగా కొంతమంది న్యాయమూర్తులను కూడా వీళ్ళు నియమించడం జరుగుతుందండి. ఇది మనకి మెయిన్గా హైకోర్టుకి సంబంధించిన కొన్ని అంశాలు. ఓకే, సో ఇకపోతే మొత్తం చెప్పారు కానీ వీళ్ళ యొక్క ఏజ్ గురించి చెప్పలేదని మీకు డౌట్ రావచ్చండి. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ఏజ్ ఎలా ఉంటుంది అనేది, వయస్సు. ఓకే, సో మొదట్లో వీళ్ళకి 60 సంవత్సరాలు ఉండేదండి. ఓకే, వీళ్ళు పదవీ విరమణ చేసే వయసు 60 సంవత్సరాలు. అయితే వీళ్ళు 15వ రాజ్యాంగ సవరణ చట్టం దీని ద్వారా వీళ్ళు 62 సంవత్సరాలకి వీళ్ళ వయసు పొడిగించడం జరిగింది. ప్రస్తుతము హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు అంటే 62 సంవత్సరాలు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైకోర్టు యొక్క న్యాయమూర్తుల వయసు పెంచడం జరిగిందంటే 15వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ వయసు నుంచి ఏ వయసుకు పెంచారంటే 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళు ఏమంటున్నారంటే మాకు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకి పెంచాలి అని పార్లమెంట్లో వీళ్ళు 114వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆల్రెడీ బిల్లు పెండింగ్లో ఉందండి. ఓకే, ఒకవేళ ఆ బిల్లు కానీ సక్సెస్ అయితే వీళ్ళకి 65 సంవత్సరాలకి వీళ్ళ యొక్క వయసు అనేది పొడిగించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంటే 62 సంవత్సరాలు, పెండింగ్లో ఉంది 65 సంవత్సరాలకి పెంచమని. ఓకే, సో రిమైనింగ్ వచ్చేసి హైకోర్టు యొక్క అధికారాలు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.